ఓం శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీం తనోతు నితరామితరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖి శిఖా ప్రవాళం హైరంబమంబురుహడంబరచౌర్య నిఘ్నం విఘ్నాద్రిభేద శతధారధురంధరం నమః. గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే గురుస్థితః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. అష్టాదశ మహాపురాణేషు అత్యంత ప్రసిద్ధం పురాణం భవిష్య పురాణం. ఇతః పూర్వం అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మత్స్య మహాపురాణ ప్రవచన కార్యక్రమం, అనంతరం శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమం సంపూర్ణతయా సమగ్రతయా సమాప్తం అభవత్. అతః ఏతదవధి భవిష్య పురాణ ప్రవచనారంభం కరవామహై. భవిష్య పురాణస్య విశేషాः के सन्ति इति एतत् विषयम् अद्य अध्ययनं करवामहे. एतत् कार्यक्रमाय सर्वेभ्यः संस्कृतभाषा जिज्ञासुभ्यः संदर्शकमहाशयेभ्यः शुभस्वागतम्. केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्तेऽखिलभूषणानि सततं वाग्भूषणं भूषणं. భవిష్య పురాణం ఆ పేరులోనే ఉంది. జరగబోయేటటువంటి విశేషాలను చెప్పే ఒక విశిష్టమైన సంఘటనాత్మక గ్రంథం. వివిధ సన్నివేశాలు, సంఘటనలు, ముందు ముందు ఏం జరుగుతాయి, వాటి పరిణామం ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మంత్రద్రష్ట త్రిమూర్త్యాత్మకుడు విష్ణు సన్నిభుడు ఆయన మనకు అందించాడు, వ్యాస భగవానుడు వారు. ఈ అష్టాదశ పురాణాల్లో భవిష్య పురాణానికి ఉన్న ప్రత్యేకత మరి దేనికి లేదు. కారణం ఏమిటంటే ఆ యుగం తర్వాత రాబోయే యుగాల విషయం చెప్పారు. ఇక్కడ మరో సందేహం సహజంగా సందర్శక మహాశయులకు వచ్చే అవకాశం ఉంది. భవిష్య అంటే జరగబోయేది, ఎప్పటికి జరగబోయేది, ఏ కాలానికి జరగబోయేది, ఈ కాలానికి కూడా అన్వయిస్తుందా అనేది గొప్ప సందేహం. దాన్ని వ్యాసుల వారే చెప్పారు. ఏతద్ భవిష్యం కాలే కాలే యుగే యుగే పిచా. ప్రతి యుగంలోనూ కాలం మారుతున్నప్పుడు కూడా నిత్యనూతనంగా అప్పటికి అది జరగబోయేది అవుతుంది అని చెప్పారు. కృతయుగంలో ఉన్నటువంటి సంఘటనలను అనుసరించి భవిష్య సంఘటన ఎలా ఉంటుంది అంటే త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగ విశేషాలన్నీ కూడా చెప్తున్నారు ఆయనే. కృతయుగం అయిపోయింది, త్రేతాయుగంలో ఉంటున్నారు, వాళ్ళకి భవిష్యం ఏమిటి? ద్వాపరయుగం, కలియుగం. ఆ రెండు యుగాల్లో
సామాజిక పరిస్థితులు ఎలా ఉంటాయి, ధార్మిక పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి, మానవీయ తత్వం ఎలా ఉంటుంది, అది చెప్పారు ఈ పురాణంలో. సరే, ద్వాపరయుగంలో ఉన్నటువంటి వాళ్లకు భవిష్య పురాణం ఎలా ఉంటుంది? ఎందుకంటే పురాణాలు అన్ని యుగాల్లోనూ అందరికీ సంబంధించినవే. జాతి కుల మత ప్రసక్తి లేనే లేదు. విజ్ఞాన సర్వస్వం పురాణం. ఎవరైనా, క్రైస్తవులైనా, మహమ్మదీయులైనా, జైనులైనా, మరి ఏ ఇతర జాతీయుల, దేశీయులైనా, విధర్మీయులైనా తప్పనిసరిగా జరగబోయే విషయాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు జరుగుతున్నవి ఎలా ఉన్నాయి, ఇంతకుముందు ఎలా జరిగాయి, ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మానవుడిగా పుట్టిన ప్రతివాడు తెలుసుకోక తప్పదు. అలాంటి వాళ్లకు సమగ్రమైనటువంటి ఒక విహంగ వీక్షణ దృశ్యాన్ని తలపింపజేస్తుంది భవిష్య పురాణం. ద్వాపరయుగంలో ఉన్న వాళ్ళకి రాబోయే కలియుగం పరిస్థితులు ఎలా ఉంటాయి అని వాళ్ళు తెలుసుకోవడానికి ఇది ఉపయోగిస్తుంది. సరే, మన కలియుగంలో ఉన్నాం, కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాం. మరి మనకెందుకు ఇదంతా? ఇంకా మనకేముంటుంది? ఈ యుగం తర్వాత కృతయుగం కదా, కృతయుగం ఎలాగో చెప్పేశారు, ఇది భవిష్యం ఎలా అవుతుంది అని అంటే 4,32,000 సంవత్సరాల ప్రమాణం కలిగిన కలియుగంలో ప్రథమ పాదంలో, అంటే 4,32,000లో 4వ వంతు 8,02,08,000 ఒక పాదం. ఆ 2,08,000 ప్రథమ పాద పరిమితిలో ఇప్పటికి మనకు ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? 5,116 సంవత్సరాలు. శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరయుగం చివరి భాగంలో అవతార ప్రసమాప్తి చేశాక కలి ప్రవేశించింది. కలి ప్రవేశించి ఇప్పటికీ 5,116 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా ఎంతకాలం ఉంది? బహుకాలం ఉంది. అదంతా మనకు భవిష్యమే కదా. అందుచేత ఈ భవిష్య అనేటటువంటి పదం నిరంతర నూతన అన్వేషణకు, అవగాహనకు అవకాశం ఇచ్చే ఒక సంఘటన. అందుచేత ఇక్కడ ఈ భవిష్య పురాణం జరిగిన పరిస్థితులను, జరుగుతున్న పరిస్థితులను, జరగబోయే పరిస్థితులను, భూత భవిష్యత్ వర్తమాన విహంగ వీక్షణాన్ని మనకు ప్రదర్శిస్తుంది, దర్శింపజేస్తుంది. వ్యాసుల వారే చెప్పారు, సర్వేషు పురాణేషు భవిష్యమేవ ఉత్తమం భవతి, పరిశోధనాత్మకం భవతి. చారిత్రక పరిశోధకులకు ఇది ఉపయోగించినంత బాగా మరి ఏ పురాణం ఉపయోగించదు. మిగతా పురాణాలు జరిగిన వాటిని గురించి చెప్తున్నాయి తప్ప జరగబోయే వాటిని గురించి చెప్పట్లేదు. భవిష్య పురాణం జరగబోయే వాటిని గురించి, ఇది ఇలా ఉంటుంది, రాజులు ఇంతకుముందు తర్వాత ఇలా ఏర్పడతారు, వాళ్ళ ప్రవర్తనలు ఇలా ఉంటాయి అని ముందే చెప్పేశారు ఆయన వ్యాసుల వారు. కవి క్రాంతదర్శి, భవిష్యత్తును చూడగోరిన వాడే గొప్ప కవి. అపారే కావ్య సంసారే కవిరేక ప్రజాపతి, యథాస్మై రోచతే విశ్వం తథేదం పరివర్తతే అన్నారు రసగంగాధర అలంకార శాస్త్రంలో పండిత జగన్నాథరాయలు. ఆయన చెప్పారన్నమాట, అపారే కావ్య సంసారే. ఇతిహాసాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవంతా కూడా కావ్య సంసారం, కావ్య ప్రపంచం. ఈ కావ్య ప్రపంచంలో, అపారమైన ఈ కావ్య ప్రపంచంలో కవిరేక ప్రజాపతి, కవి మాత్రమే సృష్టికర్త, ఆయనే బ్రహ్మ, ఆయనే స్థితికర్త, ఆయనే లయకర్త, అన్నీ ఆయనే. ఎందుకని ఆయనకంత ప్రాధాన్యం ఇచ్చారంటే, ఆదికవి వాల్మీకి 24,000 శ్లోకాలతో 7 కాండలలో
అద్భుతమైన మహాకావ్యాన్ని మనకు అందించారు. అందులో అష్టాదశ వర్ణనలు ఉన్నాయి. సాగర వర్ణన, గిరివర్ణన, ఋతువర్ణన, నగర వర్ణన, శైలవర్ణన, ఇలాంటి వర్ణనలు 18 రకాల వర్ణనలు ఉన్నాయి. అటువంటి రామకథను ఒక కావ్యంగా అందించారు కనుక అది ఆది కావ్యమైంది త్రేతాయుగంలో. మరి అంతకుముందు కావ్యాలు లేవా? ఉన్నాయి. కానీ అంత విస్తృతమైనటువంటి వర్ణనలతో తయారు చేసిన కావ్యాలు లేవు. ఋగ్వేదంలో ఉన్నాయి. కావ్య పరిభాషతో కొన్ని అందించారు ఋషులు. కానీ అవి ఏకవస్తుకం, ఏకసంఘటనాత్మకం. సంక్షిప్తంగా భవిష్యత్ మహాకావ్య రచనకు వారు ఒక సూచన అందించారు. అది అంతవరకే. అది మార్గదర్శక సూత్రం మాత్రమే. అది దృష్టిలో పెట్టుకుని అగ్నిపురాణం అందించారు వ్యాసుల వారు. అగ్నిపురాణంలో అది ఒక మహత్తరమైన కావ్యంగా కనిపిస్తుంది. అగ్నిపురాణం కూడా ఆ విధంగా వేదాల్లోంచి పురాణాల్లోకి వచ్చినట్లయితే కావ్యత్వ పరిగణన విస్తృతంగా ఏర్పడింది. ఇంకా ఆదికవి రామాయణం వరకు మరొకటి కనిపించదు ఆయన రాసింది. రామాయణం వరకే రామకథ మాత్రమే రాశాడు. అది కూడా బ్రహ్మ ఆదేశించడం చేత. నారదుల వారు రామకథను సంక్షిప్తంగా 100 శ్లోకాల్లో అందించి దీన్ని విస్తరించి రాయి అని చెప్పడం వల్ల నారదుణ్ణే గురువుగా భావించి ఆయన ప్రారంభించారు. విజయవంతంగా రామకథను ముగించారు. శ్రీరామ పట్టాభిషేకం అయిన తర్వాత ఆయన రాశారు. అది విశేషం. అదే మనకు మహాభారత విషయానికి వచ్చినట్లయితే వ్యాసుల వారు భారత విశేషాలన్నీ కూడా జనమేజయుడికి చెప్పారు. తన శిష్యుడి ద్వారా, వైశంపాయనుడి ద్వారా. మా పూర్వీకుల కథలు వినాలనుంది నాకు. మా తండ్రులు, తాతలు, ముత్తాతలు వాళ్ళ చరిత్ర వినాలనుంది అని అంటే వ్యాసుల వారు ఆయన కోరికను మన్నించి ఆయన అడుగుతాడని ముందే గ్రహించి 2.5 సంవత్సరాలలో సరస్వతీ నదీ తీరంలో 1,00,000 శ్లోకాల మహాభారతాన్ని, దానికి పరిశిష్ట గ్రంథమైనటువంటి 25,000 శ్లోకాల హరివంశ గ్రంథాన్ని రచించి ఒక అద్భుతమైన కావ్యాన్ని సంతరింపజేశారు. సంస్కృతంలో చూసినట్లయితే ఆది కావ్యం అది. ఆ తర్వాత అనంత కావ్యాలన్నీ కూడా వ్యాసుల వారు అందించినవే. విశేషమైన సాహితీ ప్రక్రియలకు మార్గదర్శకమైంది మహాభారతం. ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యది హాస్తి న తదన్యత్ర ఎన్నే హాస్తి న తత్క్వచిత్. చతుర్విధ పురుషార్థ సాధనలో దీన్ని మించిన మరొకటి వస్తువు లేదు, మరొక ప్రమాణం లేదు, మరొక గ్రంథం లేదు. అంత అద్భుతంగా మలిచాడు ఆయన. ఆయన అలా ఆశువుగా చెబుతుంటే ఆయన యొక్క ప్రార్థనను మన్నించి తన తండ్రి యొక్క ఆదేశంతో గణపతి వచ్చి కూర్చుని రాశాడు. సామాన్యులకు సాధ్యమవుతుందా? మహాభారతాన్ని పరిశిష్ట గ్రంథమైన హరివంశంతో సహా అధ్యయనం చేయాలంటేనే మనకు చాలదు ఓ జీవితకాలం. అందుచేతనే వాళ్ళు ఋషులు, మంత్రద్రష్టలు. అలాంటి వ్యాసుల వారు మనకు అందించినటువంటి అద్భుతమైన పురాణం భవిష్య పురాణం. ఈ పురాణం ఆయన ఎవరి చేత చెప్పించారు, ఎవరికి చెప్పించారు, ఇది కూడా మనం తెలుసుకోవాలి. కారణం ఏమిటి? ప్రతి పురాణం కూడా చెప్పిన వాళ్ళు, విన్నవాళ్ళు, దాని యొక్క ఆ పురాణ శ్రవణ పఠన ఫలితం ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇది ఒక సంప్రదాయం.
భారతీయ సంప్రదాయం. లలితా సహస్రనామ స్తోత్రం ఉంది, విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంది, దుర్గా సప్తశతి స్తోత్రం ఉంది, సుందరకాండ పారాయణ గ్రంథం, ఇవన్నీ ఉన్నాయి. వాటికి ఏం చెప్తుంటాం? అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య భగవాన్ హనుమాన్ ఋషి సీతామహాదేవి దేవత అనుష్ఠుప్ఛంద శ్రీ సీతారామచంద్రానుగ్రహ ప్రాప్త్యర్థే వినియోగ అని 4 చెప్తుంటాం. అదే లలితా సహస్రనామంలో అయితే అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వశిన్యాది వాగ్దేవత ఋషయ అనుష్ఠుప్ఛంద శ్రీ లలితా పరాభట్టారిక మహాదేవత శ్రీ లలితా పరాభట్టారిక ప్రీత్యర్థం చతుర్విధ పురుషార్థ ప్రాపణే వినియోగ. అలా ప్రతి దానికి కూడా ఈ 4 చెప్పుకోవాలి. దర్శించిన వారెవరు అంటే సృష్టించిన వారెవరు? భగవంతుడే. ఈ పురాణాలు ప్రారంభించినప్పుడు మొట్టమొదటి మత్స్య పురాణంలోనూ తర్వాత మార్కండేయ పురాణ ప్రారంభంలోనూ చెప్పుకున్నాం ఇదే విషయం. పురాణాలు మొదట ఎవరు చెప్పారు? ఆ చెప్పినప్పుడు విని రాసినవాడు వ్యాసుల వారే. రాసినవాడు వ్యాసుడు. చెప్పిన వారు ఎవరు? బ్రహ్మదేవుడు మాత్రమే. ఋగ్వేదంలో ఒక సంహిత ఉంది, ఋక్ సంహితలో ఒక మంత్రం ఉంది. నా సదాసీన్ నో సదాసీత్ తదానీం నాసీద్రజో నో వ్యోమా పరోయత్. ఏదీ లేదుట, మొదట సృష్టే లేదు. నా సదాసీత్ నో సదాసీత్ తదానీం, తదానీం అప్పుడు నా అసత్ ఆసీత్ నా సత్ ఆసీత్. అసత్తు లేదు, సత్తు లేదు. అసత్ అంటే అశాశ్వతమైనది, లౌకికమైన లోకాలు. శాశ్వతమైనది ఇది కనపడలేదు. నాసీద్రజో నో వ్యోమా పరోయతు. రజ అంటే ధూళి, దుమ్ము అంటే పృథివీ, అది లేదు. నో వ్యోమా పరోయత్, అంతరిక్షము లేదు. మరి ఏముంది? ఏకయేవ నాద ప్రణవనాద, ఒక్కటే ఉంది, వినిపించింది అందరికీ, అదే ప్రణవనాదము. ఓం అనేటటువంటి నాదం ధ్వని ప్రతిధ్వనులతో విస్తరించిపోయింది ఎటు చూసిన. శ్రీమన్నారాయణుడి యొక్క నాభికమల నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుడు చుట్టూ చూశాడు, ఏమీ కనపడలేదు ఆయనకి. పరిశీలనగా తూర్పు వైపు చూశాడు, ఇంకాస్త పరిశీలించాడు, నాదం వినిపిస్తోంది, ఓంకారనాదం. దక్షిణం వైపు చూశాడు, తూర్పు వైపు శిరస్సు అలాగే ఉంది. ఎప్పుడైతే ఆయన దక్షిణం వైపు చూద్దాం అనుకున్నాడో అప్పుడు దక్షిణ ముఖం ఏర్పడింది. అక్కడ కూడా ఓంకారం వినిపిస్తుంది. పశ్చిమ వైపు చూద్దాం అనుకున్నాడు, ఆ పశ్చిమ దిశలో చూద్దామని అనుకోగానే అటువైపు ఒక శిరస్సు ఏర్పడింది. ఉత్తరాభిముఖంగా తిరిగాడు, ఉత్తరాభిముఖంగా కూడా అవుదాం అనుకున్నాడు ఆయన, అక్కడ ముఖం ఏర్పడింది. అంటే ఆయన ఎడు తిరిగితే అటు ముఖం ఏర్పడింది. 4 దిక్కులలోనూ 4 ముఖాలు. ఒక ముఖం తూర్పు వైపు చూస్తోంది, ఇంకొక ముఖం దక్షిణం వైపు చూస్తోంది, ఇంకొక ముఖం ఉత్తరం వైపు చూస్తోంది, ఇంకొక ముఖం పశ్చిమ వైపు చూస్తోంది. ఎటు చూసినా ఓంకారమే. ఒకవేళ పైన ఎవరైనా కనిపిస్తారో అని అటు చూసాడట, అటు చూద్దామని పైకి చూస్తే అక్కడ శిరస్సు ఏర్పడింది. పంచముఖాలు ఇంకా చూడడానికి ఏమీ లేవు. అదే చుట్టూ 4 ముఖాలు ఏర్పడ్డాయి, 4 దిక్కులు చూడడానికి. ఊర్ధ్వంగా చూడడానికి ఊర్ధ్వముఖం ఏర్పడింది. ఇంతకంటే నాకేం కనిపిస్తుంది? వినిపిస్తుంది తప్ప అనుకుని తను కూడా విని 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 అనడం మొదలుపెట్టాడు. ఆయన ఏమన్నాడు, ఏం జరిగింది, ఇదంతా భవిష్య పురాణంలో మనకి పరిచయంలో ఏర్పడుతోంది.
పునర్మిలామః శ్వః. ఓం ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం.